చలో అమ్మమ్మ. ఓకే, హాయ్ ఆల్, అందరికీ నమస్తే. నేను మీ సిఎస్ఆర్. నేను ఈ మధ్య ఒక 1 వీక్ బ్యాక్ ఈవీ XEV 9 వెహికల్ కొన్న విషయం మీ అందరికీ నా క్లోజ్ సర్కిల్లో చాలా మందికి తెలిసిన విషయమే. నేను ఈ ఎలక్ట్రికల్ కార్లో ఈరోజు కొద్దిగా మా విలేజ్ లాంగ్ టూర్ అనేది వేయబోతున్నాము. ఆల్మోస్ట్ ఒక 500 కిలోమీటర్స్. సో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఛార్జింగ్ స్టేషన్స్ ఎలా ఉన్నాయి, సో ఎక్కడెక్కడ మనకి ఛార్జింగ్ అవైలబిలిటీ ఉందో ఒకసారి చూసేద్దాం. అలానే దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మనకి ఒక్కసారి సింగిల్ ఛార్జ్లో రేంజ్, మనకి రియల్ టైం రేంజ్ ఎలా వస్తుందో ఒకసారి చూసేద్దాం రండి. థ్యాంక్ యూ. స్టార్ట్. రుద్దు చూడు. చలో, కార్లోకి వచ్చేసాం. సో ఇప్పుడు మన కిలోమీటర్స్ రేంజ్ 386 ఉంది. అలానే ఛార్జింగ్ పాయింట్స్ వచ్చేసి 89% ఉంది. 89% మనకి 385 కిలోమీటర్స్ మనకి రేంజ్ చూపిస్తుంది. సో ఇది రియల్ టైంలో ఇంత రేంజ్ వస్తుందా రాదా అనేది ఒకసారి మనం ఈరోజు చెక్ చేసేద్దాం. సేమ్ అలానే దీని రేంజ్, అలా పవర్ స్టేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా ఈరోజు చూసేద్దాం. సో ఈ రోజు ఇప్పుడు టైం వచ్చేసేపటికి ఎగ్జాక్ట్గా 10 అయింది. 10కి మన రైడ్ స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడు క్లోజ్ అవుతుందో అది కూడా ఒకసారి చూసేద్దాం. సో ఈవీ కార్లో నా ఫస్ట్ లాంగ్ రైడ్ ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను. సీట్ బెల్ట్ పెట్టేసుకుందాం. ఇది సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే అస్సలు ఉరుకోదు. మన డెస్టినేషన్ స్టార్టింగ్ పాయింట్ వచ్చేటప్పటికి అమీన్పూర్ సాయిబాబా టెంపుల్. సో ఇక్కడి నుంచి నేను స్టార్ట్ అయ్యాను. నా డెస్టినేషన్ కిలోమీటర్స్ వచ్చేటప్పటికి 350 కిలోమీటర్స్. సో 350 కిలోమీటర్స్ రైడ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఎంట్రన్స్ అవ్వగానే, నేను కారు ఎక్కగానే ఫస్ట్ నేను వినే సాంగ్ ఒకటి ఉంది. సో ఆ సాంగ్ మీకు కోసం ఈ రోజు పెడతా చూడండి. దీంట్లో సౌండ్ క్వాలిటీ కూడా ఎలా ఉందో చూసినాంలే చాలా. ఎందుకో తెలీదు, సో పీకే సాంగ్స్ అంటే పిచ్చి కోసుకునేంత ఇష్టం చిన్నప్పటి నుంచి. అంతే, కార్ ఎక్కగానే హై వోల్టేజ్ ఉండటానికి పవర్ స్టార్ సాంగ్సే కరెక్ట్. సో మన రైడ్ స్టార్ట్ అయిపోయింది. సో డెస్టినేట్లో మీకు చిన్న మెమరీస్ అన్ని నేను మీకు షేర్ చేస్తాను చూడండి. థ్యాంక్ యూ. చలో చలో. సహనా సహనా నా సఖి సహనా, కలలో నిన్నే చూసానా. సహనా సహనా అతిశయ సుగుణ, మనసే నీకే రాసానా. తోడులేక నిన్న మొన్న కుదురుగా వేచున్నా, ఎదురుగా నువ్వే వచ్చేసాక పిదులిక చూసేనా. నా వధువిక నువ్వే అంటున్నేనే ముడులను వేసేనా. శరత్ చంద్రికా తేజయామిని విలుప్పలనివే మందగాం. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒకసారి ఛార్జ్ పెట్టి మళ్ళీ స్టార్ట్ అవటం అనేది జరిగింది. ఆల్మోస్ట్ 83% ఛార్జింగ్కి 30 మినిట్స్ తీసుకుంది. 120 వాట్స్ ఛార్జర్తో మనం ఛార్జ్ చేయడం అనేది జరిగింది. అరౌండ్లీ దీనికి ఛార్జ్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 1050 రూపీస్ ఛార్జ్ పోయింది. ఒక యూనిట్కి బయట 120 వాట్స్ ఛార్జర్లో ఒక యూనిట్కి 23.5 రూపాయలు అనేది ఛార్జ్ చేస్తున్నారు. సేమ్ అదేవిధంగా రియల్ టైం రేంజ్ కూడా మనకి వెహికల్ ఎంతైతే చూపించిందో సేమ్ రేంజ్లోనే మనకి ఇది వస్తుంది. ఆల్మోస్ట్ మన జర్నీ ఇప్పుడు 343 అయింది. మనం అక్కడ 10కి స్టార్ట్ అయ్యాము. 343కి మనం విజయవాడ రీచ్ అయ్యాం. ఆల్మోస్ట్ మనం జర్నీలో ఛార్జ్ కోసం ఒక ½ అన్ అవర్ టైం మాత్రమే వేస్ట్ అయింది. దీనికన్నా ఎక్కువ టైం తీసుకోలేదు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ మీ సిఎస్ఆర్.